పెట్రోల్ అలాగే డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా ప్రజల నడ్డి విరిచేలా ధరలు పెంచిందని విమర్శించారు. వామపక్ష పార్టీల ఆందోళనతో అనంతపురం నగర వీధులు ఎర్రజెండాలతో రెపరెపలాడాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలి బూటకపు హామీలతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు నేతలు. రెండోసారి 29 రూపాయలు గ్యాస్ సిలిండర్ మీద పెంచారు. తర్వాత కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద దాదాపు 1000 రూపాయలు పెంచారు. ఇప్పటికైనా సరే కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారుల నాయకత్వం వహిస్తున్నట్టు మోడీ చంద్రబాబు గారు తక్షణం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. పెంచిన ధరలు తగ్గించేంత వరకు మరి ఆందోళన ఉధృతం చేస్తామని చెప్తాను. ఇటీవల కాలంలోనే మరి విద్యార్థులు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీ వేదికగా వాళ్ళ సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వాళ్ళ వేలాదిగా లక్షలాదిగా అంటే కోట్ల మంది సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో కూడా ఇవాళ ఆందోళన చేశారు. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనను ఉపసంహరించుకోవాలి, తగ్గించుకోవాలి. తనకు అనుకూలంగా ఉన్నటువంటి బడా కార్పొరేట్లకు ఊడిగం చేసే విధంగా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతుంది. నిన్నగాక మొన్న గ్యాస్ ధర 29 రూపాయలు పెంచింది. గతంలో ఎప్పుడు లేనట్ల కమర్షియల్ సిలిండర్ 993 రూపాయలు పెంచడం అంటే ఈ రాష్ట్ర ప్రజలపైన, దేశ ప్రజలపైన, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలపైన ఆర్థిక భారం మోపుతుంది. అందుకే నరేంద్ర మోడీ చెప్తున్నాం, నీ అనునాయులకు ఊడిగం చేసే విధానాన్ని మానుకొని ప్రజలకు ఈ దేశానికి ఆర్థిక సంపద సృష్టించే విధంగా తోడ్పడాలని ఈరోజు సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.